ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బౌల్ పెట్టుకొని బౌల్లో ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ని వేస్తూ ఉండాలి. ఆనియన్స్ అనేవి కొంచెం డార్క్ వచ్చే వరకు మనం ఆ విధంగా వేయించాలి. కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించాలి. బాగా వేగే వరకు కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు మనం ఈ విధంగా చేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్స్ మనం లాస్ట్కి డెకరేషన్కి యూజ్ అవుతుంది. బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలకులను మనం వేసి అందులో వేయించుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. ముందుగా పట్టినటువంటి టమాటా ఆనియన్స్ని వేయించి పట్టినటువంటి పేస్ట్ని మనం ఇందులో యాడ్ చేసుకొని మనం స్పూన్తో కలుపుకోవాలి. ఆయిల్లో మిక్స్ అయ్యేటట్టు అలా కలుపుతూ ఉండాలి. కలుపుకోవాలి. ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సేమ్ హోటల్ టేస్ట్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ చేస్తూ ఉంటాం కదా, సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. అండ్ పెరుగుని కూడా వేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది కొంచెం వేరే ఉంటుంది కదా, బాగుండేటట్టు పెరుగు వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. వేసేసి పెరుగుని మనం కలుపుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. కారం, ఉప్పుని కూడా మనం అందులో వేసుకోవాలి తగినంతగా. మనం ఎంత క్వాంటిటీలో మనం రైస్ అనేది పెడుతున్నామో అంత క్వాంటిటీని దాన్ని బట్టి మనం పసుపుని, కారం, ఉప్పుని మనం అందులో వేయించాలి. అందులో వేసి కలుపుకొని బిర్యానీ మసాలా అండ్ గరం మసాలాను కూడా అందులో యాడ్ చేసుకోవాలి. అండ్ కింద మాడిపోకుండా ఉండడానికి అందులో కొన్ని వాటర్ వేసుకొని మనం కలుపుకోవాలి. ఆ విధంగా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఒకసారి మీరు కూడా చేసి చూడండి. ఇలానే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ కాకుండా కొత్తిమీరని కొంచెం యాడ్ చేసుకోవాలి. మనం తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి రైస్ని మనం ఇందులో బౌల్లో వేసుకొని మొత్తం వేసేసి మనం ముందే కడిగి ఉంచుకోవాలి. తొందరగా వేయడానికి పాసిబుల్ ఉంటుంది కాబట్టి మొత్తం అందులో వేసేసిన తర్వాత మనం కలుపుకోవాలి. అందులో మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలుపుకోవాలి. మనం ఎంత క్వాంటిటీలో రైస్ పెడుతున్నామో అంత క్వాంటిటీ దాన్ని బట్టి మనం వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఒక గ్లాస్ రైస్ పెడితే 2 గ్లాసుల వాటర్ అనేది వేసుకోవాలి. మనం చూడాలి, కొంచెం టైం తగ్గింది, సాల్ట్ తగ్గితే సాల్ట్ వేసేసుకోవాలి. అయితే మనం దానిపైన క్యాప్ పెట్టేసుకొని ఉంచుకోవాలి. మళ్ళీ ఓపెన్ చేస్తూ ఉండాలి, ఉడికిందా లేదా అని. అలా పైనుంచి మనం తీసి పెట్టినటువంటి ఆనియన్స్ని పైన డెకరేషన్ కోసం వేసుకోవాలి. ఆయిల్లో కారం వేసి ఫ్రై చేసుకున్న ఎగ్స్ని మనం పైన ఈ విధంగా డెకరేషన్ చేసుకోవాలి. కొత్తిమీరని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం ఇలా క్యాప్ మూసి పెడితే ఇలా అవుతుంది ఎగ్ బిర్యానీ.